అందరికీ మరణతండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు బైబిల్ చదువుతుంటుంటే ఎందుకో ఈరోజు పరిస్థితులు చూస్తుంటే గర్భఫలం లేక ఎంతోమంది స్త్రీలు బాధపడుతున్నారు. ఈరోజు మనం తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి, మనం తీసుకునే ప్రతి ఫుడ్‌కి కూడా రకరకాల మందులు కొట్టడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలం లేదు అనే మాట ఎక్కువగా మనం వింటున్నాం. అది ఎవరికైనా కానివ్వండి. ఈరోజు ఈ వాక్యము నేను చదువుతుంటుంటే బైబిల్‌లో ఎందుకో ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలి అనిపించింది. అందుకే వాక్యంతో మీ ముందుకి ఈవేళ రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండము 29వ అధ్యాయం 31 వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఆదికాండంలో లేయా గారి గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న లేయా గొడ్రాలై ఉండెను. మరి లేయా గొడ్రాలై ఉన్న పరిస్థితుల్లో మరి ఈమె దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, యెహోవా లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఇక లేయను ఆమెకు గొడ్రాలై ఉండడం వల్ల అందరూ ఆమెను ద్వేషిస్తున్నారు. తన భర్త, తన తండ్రి, తన బంధువులు అందరూ కూడా తను ద్వేషిస్తున్నారు. తన ద్వేషించబడుట మనుషులు చూసి పట్టించుకోలేదేమో, తన భర్త పట్టించుకోలేదేమో, తన తండ్రి పట్టించుకోలేదేమో, తన సహోదరు పట్టించుకోలేదేమో, తనకు తెలిసిన బంధువులు ఎవరు పట్టించుకోలేదేమో, కానీ దేవుడు పట్టించుకున్నాడు. ఆమె ద్వేషించబడుట చూచాడు. యెహోవా చూచి ఆమె గర్భఫలం తెరిచెను. ఇక్కడ మనం 32లో చూస్తున్నాం కదా, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు. ఇక లేయా శ్రమను, బాధను, అన్నిటినీ దేవుడు చూచాడు. ఆమె గర్భఫలం లేక గొడ్రాలుగా ఉండి ఆమె పడిన బాధ, పడిన మాటలు, అవమానాలు అన్నీ కూడా ప్రభు చూచారు. ఆమె శ్రమను దేవుడు చూచి ఆమె గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. ఈరోజు ఈ మాట అంటే నీ జీవితంలో కూడా నీకు వివాహం అయ్యి సంవత్సరం అవుతుందా, లేదా 2 సంవత్సరాలు అవుతుందా, లేదా 3 సంవత్సరాలు, లేదా 10 సంవత్సరాలు అవుతుందేమో, లేదా 12 సంవత్సరాలు అవుతుందేమో. అందరూ నేను ద్వేషిస్తున్నారేమో, ఒక గొడ్రాల్లాగా నేను చూస్తున్నారేమో. నీ శ్రమను నీ అన్న వాళ్ళు పట్టించుకోవట్లేదేమో. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు నువ్వు ద్వేషించబడడం చూస్తున్నారు. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆనాడు లేయా ఒక గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. ఆమె కన్నీటిని, ఆమె ద్వేషించబడడం దేవుడు చూచి విడిచిపెట్టలే. ఆమె గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం ఉంటుంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని. ఒకవేళ ఈరోజు ఈ మాట నీ జీవితంలో ఎన్నో డాక్టర్స్ దగ్గర నువ్వు తిరిగావేమో, ఎన్నో మెడిసిన్స్ నువ్వు వాడుతున్నావేమో, అనేక ట్రీట్మెంట్లు నువ్వు తీసుకుంటున్నావు, కానీ ఇంకా నీకు ఎలాంటి గర్భఫలము రాలేదేమో. ఒకవేళ ఇదే బాధతో, ఇదే దుఃఖంతో నువ్వు బాధపడుతున్నట్లయితే నువ్వు దేవుని ప్రార్థించు. దేవుని ప్రార్థించడం మానద్దు. ఖచ్చితంగా నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నిటిని, నువ్వు ద్వేషించబడడం, నీ అవమానాల, నిందలు అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆనాడు లేయా గర్భఫలాన్ని దేవుడు తెరిచి చక్కటి గర్భఫలాన్ని, బిడ్డలను దేవుడు దయచేశాడు. ఈరోజు ఈ మాటలు విన్న నీ జీవితంలో కూడా చక్కటి బిడ్డల్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. అలాగే మొదటి సమయంలో, మొదటి అధ్యాయంలో హన్నా కూడా మనందరికీ తెలుసు. హన్నా కూడా గొడ్రాలై ఉంది. ఆమె దేవుని సన్నిధిలో మత్తురాలయ్యి కన్నీటితో ప్రార్థన చేసింది. ఆమె కూడా గొడ్రాల వలె ఉంది. ఆమె కన్నీటిని కూడా దేవుడు చూచాడు. ఆమె చేసిన కన్నీటి ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె గర్భఫలాన్ని తెరిచి చక్కటి సమయంలో దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఏమంటే నీ జీవితంలో కూడా
నువ్వు ఎన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేక బాధపడుతూ, దుఃఖపడుతూ ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు కానీ, నువ్వు సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీ, నువ్వు దేవుని ప్రార్థించు. లేయా వలె, హన్నా వలె, మరి అలాగే అబ్రహాము, సారం వలె ప్రార్థించు. ఖచ్చితంగా దేవుని గర్భఫలాన్ని తెరిచి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నానని ఈరోజు ఈ వాగ్దానంతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలాన్ని తెరిచి చక్కటి బహుమానాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. మనము దేవుని ప్రార్థిస్తూనే మనము హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్స్ వాడాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతోపాటు మన ప్రార్థన కూడా చాలా ముఖ్యము. సో కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా లేయ గర్భఫలం తెరిచిన దేవుడు, హన్న గర్భఫలం తెరిచిన దేవుడు ఖచ్చితంగా నీ గర్భాన్ని కూడా దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దాన్ని మీరు నమ్మినట్లయితే మీరు రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు లేయా గురించి, హన్నా గురించి, అలాగే సారాము గురించి మీరు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ గర్భఫలాన్ని తెరిచి మీ కన్నిటిని, మీ దుఃఖాన్ని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. మరణాత.